చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు తీయడం కష్టతరమైన పనే. ఉన్న బడ్జెట్లో అనుకున్న నిడివిలో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతవరకు వాడాలో తెలుసుకుంటూ అనవసర ఖర్చుని తగ్గించుకుంటూ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. వీటన్నిటిలో ఆరితేరిన రాజమౌళి ఈ పనులన్నీ ఒక్క సినిమాతో అబ్బలేదు. యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి ఇలా సినిమాకు మెరుగుపరుచుకుంటూ తన కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అయితే క్రిష్కు మాత్రం ఒక్క సినిమాతోనే ఆ ప్రతిభంతా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బాలయ్య 100వ సినిమా చారిత్రాత్మక వీరుని నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కాబట్టి యుద్ధ సన్నివేశాలకు కొదవే లేదు. ఈ నేపథ్యంలో బాలయ్యతో పాటు మిగిలిన స్టార్స్ అందరూ వాడేందుకు అవసరమైన కత్తులు మరియు ఇతర యుద్ధ పరికరాలను తయారు చేసేందుకు ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టు సమాచారం. తన సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి పైసాకి ఫలితం కనబడాలని కోరుకోవడం కరెక్టే. ఈ సినిమాని 3 వారాల పాటు మొరాకోలో తెరకెక్కించనున్నారు. మే నుండి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.